ఈరోజు నిఫ్టీ 23,104 దగ్గర ఓపెన్ అయ్యి 23,327 అనే హై పాయింట్ క్రియేట్ చేసి 23,161 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 53 పాయింట్స్ అనేది అయితే పాజిటివ్లో క్లోజ్ అయ్యింది. సో ఈరోజు నిఫ్టీ 50 ఎలా బిహేవ్ చేసింది అండ్ రేపు ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనలైజ్ చేద్దాము. సో ఈరోజు నిఫ్టీ ఓపెన్ అవ్వడమే మనకి మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. సో ఈ మంచి సపోర్ట్ లెవెల్లో ఓపెన్ అవ్వడం వల్ల మనం స్టార్టింగ్ మార్నింగ్ సెషన్ మొత్తం కంప్లీట్గా బయింగ్ ప్రెషర్ అనేది అయితే చూసాం. సో నిఫ్టీ మనకి 23,270 అనే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది, కానీ ఇక్కడ మనకి మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేదు. సో సస్టైన్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే మనం మార్కెట్ సెకండ్ హాఫ్లో చూసాము. సో రేపు నిఫ్టీ ఒకవేళ మనకి న్యూట్రల్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మనకు నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది 23,080 అవుతుంది. ఒకవేళ మనకి ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మనకి ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే నిఫ్టీలో అయితే మనకి కనిపిస్తుంది. ఒకవేళ నిఫ్టీ రేపు న్యూట్రల్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 23,280 అవుతుంది. ఒకవేళ మనకి 23,280 పైన మార్కెట్ కానీ సస్టైన్ అయితే మనకి నిఫ్టీలో రేపు ఒక పెద్ద మూమెంటం అనేది అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి ఆ మూమెంటం ఆల్మోస్ట్ 23,482 దాకా వెళుతుంది. సో ఒకవేళ మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 23,630 అవుతుంది. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ట్రేడింగ్ వీల్స్ హైదరాబాద్.